గూగుల్ తెలియజేసే దాని ప్రకారం మూవీస్ మరియు ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా తెలియజేసే దాని ప్రకారం ఏంటంటే మన రాజాసాబ్ సినిమాకి ఏదైతే ఉందో భారీ లాస్ని అయితే చేకూర్చింది ఫ్రెండ్స్. సినిమా చూసుకున్నట్లయితే 450 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. సినిమా చూసుకున్నట్లయితే అటు ఇటుగా 100 కోట్ల లాస్ని అయితే మిగిల్చింది అనమాట. దీనికి మీరు బాధపడుతున్నారా? నేనైతే చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే పొరపాటున ఈ సినిమా యావరేజ్ స్టాక్ సంపాదించుకొని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ చేసినా కానీ మళ్ళీ పార్ట్ 2 అని చెప్పి ఆ మారుతి వచ్చేవాడు. నాకైతే అది అస్సలు ఇష్టం లేదు. దానివల్ల నేనైతే ఆనందపడుతున్నా. జస్ట్ మీరు స్పిరిట్ కోసం వెయిట్ చేయండి, సలార్ 2 కోసం వెయిట్ చేయండి, కల్కి 2 కోసం వెయిట్ చేయండి, ఫౌజీ కోసం వెయిట్ చేయండి. ఇవన్నీ కూడా వర్తున్నటువంటి సినిమాలు, ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ని మెంగబోయేటటువంటి సినిమాలు, దాంట్లో డౌటే లేదు. సో వీళ్ళైతే అధికారికంగా తెలియజేశారు ఓటీటీ రైట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం 100 కోట్లు ఇదైతే మిగిలించింది అనమాట. సో మనం ఏదైనా ఒక విధ్వంసాన్ని సృష్టించే ముందు చాలా సైలెంట్గా ఉండాలి. అప్పుడు ఓంరావు చూసుకున్నట్లయితే స్టేజ్ మీద ఏడ్చింటూ నాకు అప్పుడే డౌట్ కొట్టింది ఇదేదో తేడాగా ఉందా అని. అప్పుడు ఆ సినిమా చూసుకున్నట్టు అటు ఇటుగా ఒక 100 కోట్ల నష్టం. ఇప్పుడు ఈ మారుతూ చూసుకున్నట్టయితే మళ్ళీ స్టేజ్ మీద ఏడ్చిండు. సో నాగ్ అశ్విన్ కల్కి లాంటి పెద్ద సినిమా తీసిండు, తాను ఎప్పుడైనా ఏడ్చిండా? రాజమౌళి గారు ఎప్పుడైనా ఏడ్చారా? సుజిత్ ఎప్పుడైనా ఏడ్చిండా? వీళ్ళు ఎవరైనా సరే ఒక ఉన్నతంగా ఇదిగా మాట్లాడతారు. ప్రశాంత్ నీళ్ళు ఎప్పుడైనా ఏడ్చిండా? వీళ్ళు ఎవరైనా సరే విధ్వంసాన్ని సృష్టించే ముందు సైలెంట్గా ఉంటారు. కానీ మారుతి చేసినటువంటి ఓవర్ యాక్షన్, నేను కాలర్లు ఎగరైనా తొడలు కొట్టడం, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలన్నమాట. నేను మీకు మళ్ళీ చెప్తాను, ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్ట్గా మారుతి ఇంటి అడ్రస్ తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడండి. మాట్లాడితే అన్ని సెటిల్ అయితే, లేకుంటే అప్కమింగ్ డైరెక్టర్లకే భయం ఉండదు. ఇది